ఇది భగవద్గీత ఎందుకుడను మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన. అర్జున, నా తేజస్సే సర్వుల యందు కూడా ఉంటుండాయి. That's what is declared. నీ యందు ప్రకాశించేటువంటి తేజస్సు నాదే, మరొకరిది కాదు. That's what is stated in this sacred text Bhagavad Gita, where God declared the light is in you, is the very light which is very personification of my divinity. దైవం సర్వత్రా ఉంటుండేటువంటి వాడు. God is everywhere. సర్వభూతముల యందు కూడాను సర్వజీవుల యందు కూడాను తేజస్వరూపుడై ప్రకాశిస్తూ ఉండేటువంటి వాడు. God is present in all of the elements, in all of the beings, in the form of light. అలాంటి తేజస్వరూపుడైనటువంటి ఒక భగవంతుణ్ణి మన యందే ఉంచుకొని మనం ఎందుకు ఇంత అవస్థలకు గురి అవుతున్నాము? Having that brilliant, effulgent God within us, how is that we suffer? నేను బాధపడుతున్నాను, నేను దుఃఖంతో కుమిలిపోతున్నాను, నేను విచారంతో మునిగి ఉంటున్నాను అని విచారించుకోవటం ఇది కేవలము ఒక మూర్ఖత్వం కింద లెక్క వస్తుంది. It is utter state of foolishness if we start feeling that we are miserable, we pass through anxiety, worry and many other problems. నీ యందు ప్రకాశించేటువంటి దేవుడికి ఎట్టి విచారములు లేవే, ఎట్టి దుఃఖములు లేవే, ఎట్టి బాధలు లేవే. సర్వానంద స్వరూపుడైనటువంటి భగవంతుడు నీ హృదయమునందే ఉండగా నీ విచారం 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 అనుకోవటం ఎంత వెర్రితనము. Is it not a sign of foolishness to think that you are miserable and feel sad having God residing at the altar of your heart, who is beyond misery, sadness and difficulty? మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన. నేను మీ అంశమునందే ఉంటున్నాను, మీ అందే నా అంశం ఉంటున్నది. Here God says, you are just my spark. The divinity is in you, I am in you. అలాంటి దైవత్వమైనటువంటి యొక్క అంశము దుఃఖములకు గురి కాదే. Such a spark of the divine cannot be put to any suffering. విచారములకు గురి కాదే. Can never be worried at any point of time. ఎట్టి దుఃఖములకు కూడా తాను గురి కాడు. Can never feel sad nor suffer. అలాంటి దుఃఖరహితుడు విచారణ రహితుడు అయినటువంటి ఒక దైవమును నీ యందు ఉంచుకొని నీవు ఎట్ట విచారం చేస్తున్నావు? God who transcends all kinds of misery and sadness resides in you. Then why do you still feel worried?